తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భారీగా క్యూ లైన్ కొనసాగుతోంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచి ఉండగా సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. రద్దీ తీవ్రంగా ఉండటంతో రేపు ఉదయం వరకు క్యూ లైన్ భక్తులను అనుమతిని రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు రావడంతో ఎటు చూసినా భక్తులే కలుస్తున్నారు. క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఉదయం నుంచి క్యూ లైన్లోకి అనుమతించారు. ప్రస్తుతం ఆక్టోపస్ దగ్గర భక్తుల్ని అనుమతించలేదు. రేపు ఉదయం శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లోకి రన్ని కూడా అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ భారీగా భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సోమవారి దర్శనం కోసం చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడంతో ఇక్కడ ఈరోజు గురువారం కావడంతో పూలంగి సేవ, అదేవిధంగా రేపు శుక్రవారం అభిషేకం అవడంతో దర్శనానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి అండి, ఎప్పుడు వచ్చారు మీరు? ఎలా ఉంది? పొద్దున 11ంటికి వచ్చాము. పిల్లలు అల్లాడిపోతున్నారు. 11ంటికి వచ్చాం. ఇంకో ఒంటికాల మీద నుంచున్నారు. ఎంతసేపు పట్టింది? ఇంకా 2 రోజులు పట్టింది అంటున్నారు. అసలు ఇగో ఇంకెంత నుంచోవడమే, స్పందించేదేలే, కూడు కానీ ఏమి లేదు. పొద్దున అన్నంగా వచ్చామండి. 10ంటికి వచ్చాము. ఇంతవరకు ఏమీ లేదు, కూడు లేదు, ఏమీ లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. అందరం ఎడబడి ఎడుతున్నాము. ఏ ఆడండి ఉన్నోళ్ళకి ఉన్న ఎరగతొక్కుంటున్నారు. అందిన వాళ్ళకి అందుతున్నా, అందని వాళ్ళకి అందట్లా. అది చాలా కష్టంగా ఉంది. 4 hours అయింది, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ ఇప్పుడు ఇచ్చినారు మిల్క్ అంతే. ముందని ఇవ్వనే లేదు, ఇప్పుడే ఇస్తున్నారు. ఒకరికి ఇస్తే ఒకరు ఇస్తాను, ఒకరు లేకపోతే ఏది ఇస్తలేదు. మంచి లేవు, ఏది లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఏం 24 hours అంటారు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఎప్పటి నుంచి అది ఎక్కడ ఇస్తారు అన్న, ఏమి ఇస్తలేదు, ఏం చేస్తలేరు. ఏం మంచి మెయింటెనెన్స్ లేదు. ఒక పక్క భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సోమవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులకి సరైన ఫెసిలిటీస్ కూడా లేవని భక్తులు వాపోతున్నారు. ఇక్కడ ఒక పక్క భక్తుల కోసం ఇక్కడ నీళ్లు, పాలు ఇలాంటివి ఇస్తున్న క్యూ లైన్లో అందరికీ కూడా సరైన విధంగా అందకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నాం, కనీసం సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదని కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి టీటీడీ ఈ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, భక్తుల నుంచి వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని వారికి సరైన ఏర్పాట్లు చేస్తుందా, క్యూ లైన్లో వేచి ఉండే భక్తులందరికీ సరైన సదుపాయాలు చేస్తుందా అనేది చూస్తున్నాం. మరోపక్క శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ నిత్యం భక్తులకి సేవలు అందిస్తున్న క్యూ లైన్లో పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. దీనికి టీటీడీ మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రద్దీ మరో 3 రోజుల నుంచి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు పూలంగి సేవ, రేపు అభిషేకం ఉంటుంది కాబట్టి మరిన్ని గంటలు తగ్గిపోయే అవకాశం ఉంది దర్శనానికి. దీంతో భక్తులు రద్దీ దృష్ట్యా మరోపక్క దర్శనానికి సమయం తగ్గిపోతుంది కాబట్టి టీటీడీ అధికారులు కూడా భక్తుల్ని రద్దీని దృష్టిగా ఉంటుకుని మరింత జాగ్రత్త చర్యలు, భక్తులకు క్యూ లైన్లో ఉన్న భక్తులకి పూర్తిగా ఆహారం, నీరు అందేలాగా చేయాలి. అలాంటి పరిస్థితి ఉంటేనే గంటల తరబడి వేచి ఉన్న భక్తుల సంయమనంతో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తులందరూ కూడా ఎంతో ఆవేశంతో, ఆవేదనతో ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుంచి.